గత కొంతకాలంగా సమంత ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడమోరుతో ప్రేమాయణం నడుపుతుందని, వీళ్ళిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎక్కడ చూసినా వీళ్ళిద్దరూ జంటగా కనిపించడమే అందుకు కారణం. రీసెంట్ గా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసిన ఫోటోలలో కూడా రాజ్ నిడమోరు ఉన్నారు. అతని భుజంపై తన తలని వాల్చుకొని సమంత దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరి ఇంట్లో కూడా పెళ్లికి ఒప్పేసుకున్నారని, ఈ ఏడాదిలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు అంటూ ప్రచారం జరిగింది. సమంత కూడా ఇన్ని రోజులు ఈ వ్యాఖ్యలపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోవడంతో ఇవి పుకార్లు కూడా నిజమే అని అంతా నమ్మారు. అయితే ఈ వ్యాఖ్యలపై రీసెంట్ గానే సమంత మేనేజర్ ఇచ్చిన రెస్పాన్స్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు, అవన్నీ రూమర్స్ అంటూ తేల్చేశాడు. సమంత రీసెంట్ గానే నిర్మాతగా శుభం అనే చిత్రంతో మన ముందుకొచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అయింది. సమంతకు నిర్మాతగా భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమాకు సమంత నిర్మాతగా వ్యవహరిస్తే రాజ్ నిడమోరు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఆ సినిమా నిర్మాణంలో రాజ్ కి కూడా భాగం ఉంది కాబట్టే సమంతతో ఇటీవల కాలంలో ఎక్కువగా తిరుగుతూ కనిపించాడు అంటూ చెప్పుకొస్తున్నారు కొంతమంది విశ్లేషకులు. అయితే సెలబ్రిటీలు ఒక్కసారి ఇలాంటివి గోప్యంగా ఉంచేందుకే ప్రయత్నం చేస్తారని, పొరపాటున సోషల్ మీడియాలో లీక్ అయి జనాలు దానిని నమ్మితే ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నందున తమ పిఆర్ టీంతో అవి కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పిస్తుంటారని మరికొంతమంది కమెంట్స్ చేస్తున్నారు. గతంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు కూడా మా మధ్య ఏమీ లేదని చెప్తూనే ఒకరోజు వీళ్ళిద్దరూ నిశ్చితార్థం చేసుకుని అందరికీ స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. త్వరలోనే వీళ్ళిద్దరూ ఒక బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నారు. నాగ చైతన్య, శోభితాలు కూడా ఇలాంటి ట్విస్టే ఇచ్చారు. అనేక సందర్భాల్లో నాగ చైతన్య ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఆయన కూడా శోభితాని పెళ్లాడి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. సమంత కూడా అదే విధంగా వ్యవహరిస్తుందని, త్వరలోనే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పెళ్లిపీటలు ఎక్కుతారంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం సమంత శుభం మూవీ సక్సెస్ ని మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తుంది. శారీరకంగా, మానసికంగా ఎంతో చితికిపోయిన తర్వాత సమంతకి కెరీర్ పరంగా దక్కిన మొట్టమొదటి సక్సెస్ ఇదే.